మా వల్ల అంటే మా శివశంకర్ గారు చెప్తున్నారు, మా ప్రభుత్వం ఎప్పుడు అట్లా వ్యవహరించలేదు. హెరిటేజ్ కూడా తన కార్యకలాపాలు చాలా చక్కగా చేసుకుంది అని చెప్తున్నారు. కానీ ఆ రోజు జరిగిన ప్రచారం ఏంటి? ఎగ్జాంపుల్, అమరరాజాని తరిమి కొట్టేశారు. ఇక్కడ మేము ఉన్నాం మీకో దండమని పారిపోయింది అమరరాజా. ఎత్తేశారు ప్లాంటు అని ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ అంటేనే పరిశ్రమలను వెళ్ళగొట్టే పార్టీ అన్నట్టుగా ఒక ప్రచారాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళగలరా లేదా ఆ రోజుల్లో? వాళ్ళ ఆ ప్రచారం అయితే సక్సెస్ అయ్యారు, దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే వీళ్ళు చేసింది ఏంటంటే ప్యారలల్ గా రెండు అంశాలు నడిపారు. ఒకటి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలకు వ్యతిరేకము, పెట్టుబడిదారులకు వ్యతిరేకం అని చెప్పి 5 ఏళ్లలో వాళ్ళు చూపెట్టగలిగిన ఎగ్జాంపుల్ ఒకటి అమర్రాజు మాత్రమే. అమర్రాజు ఏమి ఎక్కడికి పారిపోలేదు, అక్కడే ఉంది. గ్రామాలు పొల్యూట్ అయిపోతున్నాయి భూగర్భ జలాలు, కాబట్టి కొద్దిగా చర్యలు తీసుకోండి అని చెప్పారు అంతే. దానికే ఆ కంపెనీ కూడా చెప్పలేదు మేము పారిపోతున్నాము, మమ్మల్ని వేధిస్తున్నాము. చివరికి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా చెప్పింది మరి ఇలా పొల్యూట్ చేస్తే ఎలా, మీరు కంట్రోల్ చేయండి అని చెప్పింది. దాన్ని పట్టుకొని పారిపోయింది అన్నారు. అట్ ది సేమ్ టైం మీరు బాగా గమనించండి, ఆదానికి వచ్చేవారు. అప్పుడు ఆదాని వస్తే ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక అయితే బాగా గుర్తు. ఆంధ్రజ్యోతి ఆదానిని తరిమేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డి అతనికి రాజమర్యాదలు చేసి తీసుకొని వస్తున్నాడు, ఎలా తీసుకొస్తారని మాట్లాడారు ఆ రోజు. అంటే పారిశ్రామికవేత్తలతో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ గా ఉండి కూడా బురద చల్లారు. ఏది జిందాల్ మీద కూడా చల్లారు, జిందాల్ జగన్ ఒకటే. పారిశ్రామికవేత్తలతో స్నేహం చేసినా టార్గెట్ చేశారు, ఎక్కడన్నా ఇలాంటి ఇష్యూస్ వచ్చినా టార్గెట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, అంత పెద్ద ఎయిర్పోర్ట్ కడితే జిఎంఆర్ ని కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడి మైక్ ఇవ్వలేదు. అవును, డేటా సెంటర్ కి సంబంధించి కనీసం ఆదానికి ఆహ్వానం పలకలేదు. పలకపోగా ఆదానికి ఏం సంబంధం అన్నారు. చివరకు ఆయన ట్వీట్ చేశారు, ఇది మేమే కడుతున్నాం బాబు అని. అలా ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు భారతీయ సిమెంట్ దగ్గర ట్రాక్టర్లు అడ్డు పెడితే అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఒక రహదారి మీద ట్రాక్టర్లు అడ్డు పెడితే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? వెంటనే తొలగించాలి కదా. సరే, ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఉంటుంది ఎక్కడన్నా, అక్కడికి వెళ్ళి ఓ 30 మంది 3-4 రోజుల పాటు అక్కడే 30 మంది అట్టే పక్కనే నిలబడి ఉంటే ఆ సంస్థ ఊరుకుంటుందా? పోలీసులు ఊరుకుంటారా? వెంటనే పోలీసులు కంప్లైంట్ చేస్తే 35-6 రోజులుగా మీకు ఏం పడుతుంది ఇక్కడ అని చెప్పి తీసుకెళ్తారు పోలీసులు వచ్చి. కానీ ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు అక్కడ భారతీయ సిమెంట్ దగ్గర? అంటే ఉద్దేశపూర్వకంగానే కావాలని మేము ఇదే చేస్తున్నాం. ప్రభుత్వంలో ఎప్పుడు లేనంత తెగింపు ధోరణి కనపడుతుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి నిరుద్యోగ లెక్కలు ఎలా ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక లెక్క వేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల ఒక్క నిరుద్యోగి ఉన్నాడు అంటే 23 లక్షలకు పైగా ఇంకో నిరుద్యోగి ఉన్నారని లెక్క చెప్తారు. 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్తారు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏమనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ప్రకారం ఈ రాష్ట్రంలో 23 లక్షల ఇంకో వ్యక్తి నిరుద్యోగి ఉన్నారు కదా, 23 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయని చెప్పారు కదా. కాబట్టి నిరుద్యోగం కాని వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి నేను ఒక్కనేనేమో అని చెప్పి రాష్ట్రంలో 23 లక్షల మంది అని వేసుకోవడమే. 23 లక్షల మందికి వచ్చేసింది, ఆ మిగిలిన ఆ ఒక్క వ్యక్తి నేనేనేమో అని అనుకునేలా. శివశంకర్ గారు మొత్తం డేటా వెబ్సైట్ లో పెడతారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో అంటున్నారు కదా. ఆ డిమాండ్ వైసీపీ గట్టిగా చేసింది దానికి ఏం చెప్తారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ఏంటంటే వాళ్ళకి ప్రైవసీ అనేది ఉంటుందా? అంటే ఆ లిస్ట్ అంతా బయట పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించాలనుకుంటున్నారా మీరు అని ఇలా కూడా దాడి చేస్తారు చంద్రబాబు నాయుడు. దాంట్లో అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు గారు మనం ఇంకో విషయం అన్నారు, ఏది నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాను, అట్ ది సేమ్ టైం ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాను, నేను అక్కడ ఆల్రెడీ రాయితీలు ఇస్తున్నాను పరిశ్రమలకి అన్నారు. అంటే 99 పైసలు భూములు ఇస్తున్నా కాబట్టి మీ నిరుద్యోగ వృత్తి ఆ లెక్కలకి వెళ్ళిపోయిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తున్నారు. అంటే ఇంకెక్కడ ఏమీ లేదని.